ఇంట్లో మనకి ఒకళ్ళిద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలతోనే మనం పడాలి. బట్ టీచరు వందలాది మంది పిల్లలతో పడాలి. దానికి సరైన టీచర్‌కి సరైన స్కిల్ అండ్ అవగాహన రావాలండి. ఈ 30 మంది పిల్లల్ని 3 గ్రూప్స్‌గా ఎలా డివైడ్ చేయగలగాలి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఒక రెస్టారెంట్‌కెళ్ళామనుకోండి, ఒక మెనూ అడుగుతాం. మనకు హ్మ్. ఆల్రెడీ తెలిసి వాళ్ళు ఇడ్లీ తింటామని. అయినా సరే ఒక మెనూ అడుగుతాం. అంటే వి ఎంజాయ్ టేకింగ్ ద ఆప్షన్ అనమాట. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఆప్షన్ యాక్టివిటీస్‌లో పిల్లలకి ఇస్తున్నామా మనము? ఇవ్వట్లేదు కదా! వాళ్ళకి విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్ అంటే కొంతమంది మూవ్‌మెంట్, డాన్స్ ద్వారా చెప్తే ఇష్టపడతారనుకోండి. హ్మ్. కొంతమంది ఆడిటరీ ద్వారా చెప్తే ఇష్టపడతారనుకోండి. అంటే టీచర్ మాట్లాడేటప్పుడు, కొంతమంది విజువల్ ఎయిడ్‌కి అలా ఒకే యాక్టివిటీని మనం కేటర్ చేయట్లేదు గదా! హ్మ్. పిల్లలు ఇంప్రూవ్ అవ్వట్లేదంటే ఇక్కడ కావాల్సింది టీచర్లు ఇంప్రూవ్ అవ్వాల్సింది. పిల్లలు అదే ఇంప్రూవ్ అవుతారు. టీచర్ ఇంప్రూవ్ అయ్యారంటే పిల్లలు ఆటోమేటిక్‌గా చెప్పే విధానం కరెక్ట్‌గా ఉందంటే పిల్లలు ఇంప్రూవ్ అవ్వక ఎక్కడికెళ్తారండి? వాళ్ళకి టీచరే కదా ప్రపంచం పాపం వాళ్ళకి. నిజం. వాళ్ళు హోంవర్క్ చేయలేదు అని అంటారు. సరైన హోంవర్క్ ఎలా చేయాలి పిల్లలకి? వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండే హోంవర్క్ ఇవ్వాలి. హ్మ్. మనం ఏదో మనకు కసిదీరా ఓ 10 లెక్కలు చేసుకోరమ్మంటే పిల్లలు చెయ్యరు దాన్ని. సో, దీస్ ఆర్ ఎ ఫ్యూ హోమ్ వర్క్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ టిప్స్ అండి.